మంచిగా ఉడికింది. మనం ఉల్లిగడ్డలు కోసి వండుకున్నది వేరు. ఇప్పుడు ఈ కూరని టేస్ట్ చేస్తాం. ఇక పెట్టద్దమ్మా. ఇగో గుడ్డు కూర ఎప్పుడు చేసుకునేటట్టు చేసుకోకుండా నేను ఇట్లా చేసినట్టు చేయరు. ఎంత బాగుంటుందో చూడరు. మీరు వండుకొని తిని చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఉల్లిగడ్డ కెవ్వు కేక వీటిని కట్ చేయను ఇప్పుడు. కట్ చేయి. ఇగో 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని నూరుకోవాలి. సన్నగా కోసుకోవాలి. నిలువుగా మంచిగా మెదుగుతుంది. ఇది మెత్తగా నూరుకుందాం. ఇంకో ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కారం వేసుకోవాలి. ఒక 2 చెంచాల కారం, ఇలానే ఒక 2 రెబ్బల చింతపండు, ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఉప్పు ఒక చెంచాడు చూసి వేసుకొని, మా కారం వల్ల ఉప్పు ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేస్తున్నా. ఇవన్నీ మెత్త కల నూరుకోవాలి. ఇంకో కోడిగుడ్డు ఉల్లి కారానికి కళాయి పెట్టుకున్నా నేను. కళాయి వేడైంది. ఇప్పుడు నూనె పోసుకున్నాను. గుడ్డు కారం కాబట్టి నూనె మంచిగానే ఉండాలి. కష్టే 3 పావుల నూనె. ఇగో నూనె మంచిగా వేడైంది. వేడైన తర్వాత తాలింపు గింజలు ఒక 2 చెంచాలు, ఒక చెంచాడంతా జీలకర్ర. ఇగో తాలింపు గింజలు కొంచెం పండుగ కాగానే కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకోవాలి. ఇగో పసుపు ఒక చెంచాడు. పసుపు కూడా ఇట్లా మంచిగా పండు వాసన పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇగో ఇవన్నీ మంచిగా కొద్దిగా వేగినాక ఇంకో కొంచెం ఈ కలర్ రాగానే ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం ఇల్లు వేసుకోవాలి. ఇది ఇట్లా నూనెలో వేపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అంతా పచ్చి దంచుకున్నాం కదా, ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ 6 గుడ్లకి మంచిగా 6 గుడ్లకు సరిపోని నూరుకొని వేపుకుంటున్నాను నేను. ఇది పచ్చివాసన పోయేంతసేపు మగ్గాలి సరస్వతి. ఇప్పుడు కొద్దిసేపు మూత వేసుకున్నాను. సన్న మంట మీద మగ్గించుకోవాలి. మంట ఊట పెట్టుకుంటే మాడిపోతుంది. ఇగో మగ్గి మంచిగా నూనె పైకి వచ్చింది. ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి. పచ్చివాసన లేకుండా ఉంటుంది. అప్పుడప్పుడు గలబెట్టుకోకుంటే అడుగంటకుంటూ ఉంటుంది. మంచిగా ఉంటుంది. మూత వేసుకున్నాంలే అదే ఉడుకుతుందిలే అని ఉండొద్దు. అప్పుడప్పుడు కలబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఎంత అసలు ఉల్లిగడ్డ లేనట్టే ఉడికింది. ఒక్క సుక్క నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్ళు వేసుకోవడం గుడ్లు పెట్టినాక గుడ్లు కూడా ఉడకాలి. మంచిగా లేట్ అవుతుంది. మాడిపోకుండా మంచిగా ఉడుకుద్ది అన్నట్టు గుజ్జోలుగా. ఇగో 6 కోడిగుడ్లు కొట్టి పోసుకుంటున్నా ఇలా. ఇప్పుడు మనం మూత వేసుకుందాము. మూత వేసుకొని చిన్నగా మంట పెట్టుకోవాలి. మంట అయితేనేమో చిన్నగా పెట్టుకోవాలి, గ్యాస్ అయితేనేమో సిమ్ములో పెట్టుకోరు. చూద్దాం ఉల్లిగడ్డలు అవి గుడ్డు పోసుకుంటుంది. ఇగో ఇప్పుడు మంచిగా పైనంగా తెల్లగా ఉడికినాక కలబెట్టుకోవాలి. ఏ గుడ్డుకు ఆ గుడ్డే ఉంటుంది మంచిగా. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. కూర చూసుకున్నాము. ఇప్పుడు ఇది మంచిగా ఉడికినట్టు, ఇక నూనె పైకి వచ్చిందంటే ఉడికినట్టు. ఇగో అడుగంటకుండా మాడిపోకుండా మంచిగా ఉడికింది. మనం ఉల్లిగడ్డలు కోసి వండుకున్నది వేరు. ఇప్పుడు ఉల్లిగడ్డని మనం మంచిగా దంచేసుకున్నాం కాబట్టి మంచిగా కలిసింది. గింత వేసుకున్నా అన్నం కలుస్తుంది. ఎంత బాగుందో చూడు. ఇంకో మంచిగా ఉడికింది. దింపుదాం. ఇప్పుడు చివరిగా కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపుకుందాం. ఇప్పుడు దింపుకొని పక్కకు పెట్టుకుందాం. ఈడ అప్పుడు ప్రస్తుతానికని చిన్న పాక వేసినాము. ఇప్పుడు ఆ పాక కింద నీడ ఉంది. నీడన కూర్చుంటున్నాం. ఇప్పుడు ఈ కూరని టేస్ట్ చేస్తాం. ఇక పెట్టద్దమ్మా. ఇగో గుడ్డు కూర ఎప్పుడు చేసుకునేటట్టు చేసుకోకుండా నేను ఇట్లా చేసినట్టు చేయరు. ఎంత బాగుంటుందో చూడరు. కలర్ కొంచెం వేసుకున్నా కానీ అన్నం కలుస్తుంది. అవును, అసలు ఎంత బాగుందో అత్తమ్మ. అది నేను చపాతీ తెచ్చుకున్నా, అన్నం తెచ్చుకున్నా, టేస్ట్ అదిరిపోతుంది అసలుకి. టేస్ట్ చేద్దాం. చెయ్యి తిని సరస్వతి, తిని టేస్ట్ చేయి. ఆడ ఎండ ఉందని ఇడికి వచ్చినాము. ఎండకు తట్టుకోలేక బాగుండు. ఆ ఎండకి వేడి తింటే ఇంకెంత చెమటలు వస్తాయి. కారిపోతున్నాయి చెమటలు. కానీ ఈ ఎగ్గుని ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, కానీ ఇట్లా వండుకొని తింటే నిజంగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. అయితే సూపర్ ఉంది. చపాతీలకు సూపర్ ఉంది. అన్నం వాళ్ళకి కూడా సూపర్ ఉంటుంది. మీరు వండుకొని తిని చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఉల్లిగడ్డ కెవ్వు కేక అదిరిపోయింది. ఉల్లిగడ్డ అసలు ఇల్లు ఏం లేకుండా ఉల్లిగడ్డ వేసినట్టే లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చెప్పుకోవడం లేదు అంతకంట. ఎందుకంటే